ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబం, దైవ సమాజం, దేవుడిని ప్రేమించి మరొక నూతన దినము సోమవారంలో ప్రభు మనం నడిపించాడు. నూతన వారం కూడా అంటే ఈ నూతన దినములో మరొక వారంలో ప్రవేశపెట్టి మనల్ని నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ వారమంతా జయ జీవితం దేవుడు అనుగ్రహించాలని, విజయవంతంగా మన జీవన శైలి, మనం చేపడుతున్న ప్రతి పనుల్లోనూ దినచర్యలంతట్లో దేవాది దేవుడు తోడుగా ఉండి నడిపించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము. కనుక ఈ వారమంతా మీ ప్రయాణాలు, మీ పరిపాటలు, మీరు తలంచిన ప్రతి అంశం విజయవంతంగా ప్రభు నడిపించాలని కోరుకుంటూ రెండు ప్రియాదయ జన్మ ఇది కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసెను. తరువాత రాజు తన నగరమందు కాపురం నుండి నాతాను ప్రవక్తను పిలువనప్పి, నేను దేవదారు నాలుగులతో కట్టిన నగరమందు వాసము చేయుచుండగా దేవుని మందసము తెరాలను నిలిచి ఉందనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిన దేవుని నెరవేర్చమని. ప్రార్థన. సర్వేశ్వరుడా, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ వందనాలు, స్తోత్రాలు. మీరు దిగి వచ్చి నాతోనూ మాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చదవబడిన వాక్యం విరిచి వడ్డించండి. మహిమ ఘనత కొరకని యేసునామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి వారుగా, దేవుడు ఆదివారాన్ని విజయవంతంగా జరిగించుకొని మరొక నూతన దినము ఈ సోమవారం దినాన్ని ప్రభు వారించి మనకు విజయం ఇవ్వాలని, ఈ 6 దినాలు మనకు తోడుగా ఉండి నడిపించి ప్రతి పనిలో, మనం చేపడుతున్న ప్రతి పనిలో ఆయన జయ జీవితము విజయముదయ చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దైవజన్మ, ఆనాడు భక్తులకు ఎటువంటి విజయం ఇచ్చారో, ప్రాముఖ్యంగా దావీదు మహారాజుకు ఎటువంటి విజయం ఇచ్చారో, దావీదు దేవుడే మన దేవుడు కాబట్టి మనకు అటువంటి విజయం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చదవబడిన వాక్యంలో ఏమని రాయబడింది అంటే, చదవబడిన వాక్యంలో ఏమి రాయబడింది? 1 సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 1వ వచనంలో, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరమందు కాపురం నుండి నాతాను ప్రవక్తను పిలవనంపి,
అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు రాజు యొక్క శత్రువుల మీద రాజుకు విజయం ఇచ్చాడు. రాజును అణిచివేయాలని, రాజును కృంగదీయాలని, రాజును ఎదగనివ్వకూడదని, రాజు ఇచ్చిపోకూడదని శత్రు సమూహం కంకణం కట్టారు. కంకణం కట్టి ఏ విధం చేత నేను రాజును కృంగదీయాలనుకున్నప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి దావీదు రాజుకి విజయం ఇచ్చినట్లు అక్కడ మనము చదువుకుంటున్నాం. ఇంకొక మాటను చూస్తే దావీదు మహారాజు కీర్తనలో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. 27వ కీర్తనలో చూస్తే 1-2 చరణాల్లో, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి ఎలుతును, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిది. వారు తొట్టిల్లి కూలిది. వారు కూలిపోవటానికి, వారు ఓడిపోవటానికి కారణం ఏమిటి అంటే, చీకటి కమ్మ చేసినప్పుడు శత్రువు ఆ చీకటిలో ఇల్లు పుట్టిస్తున్నాడు దేవుడు. ఎవరికి? దావీదు. యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. భయం కలిగినప్పుడు ఆ భయం తొలగిస్తున్నాడు దేవుడు. నేను ఎవరికి ఎదుగును, ఎవరికి భయపడదును, నా దేవుడు నాకు ఉండగా, నా దేవుడు నా పక్షంలో ఉండగా, నా శత్రువును అణిచేసే దేవుడు ఉండగా నేను ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఏంటో ఆయన ధైర్యం? యెహోవా యందు ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపకూర్చున్నాను. దేవుని మందిరం ప్రశాంతత. దేవుని మందిరం అంటే దేవుని మందిరంలో నివాసం చేయాలి, లేకుండా లోకం మీద, లోకస్తుల మీద, లోక పద్ధతుల మీద ఆనుకోకూడదు. ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన మహిమోన్నతాన్ని చూడాలని, ఆ తేజో మహిమను చూడాలని నా మనస్సు తాతలాడుతుంది, నా మనస్సు పరుగులు చేస్తుంది. దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి నాకు అంత ఇష్టం అని దావీదు మహారాజు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ దావీదు మహారాజు సమూయేలు గ్రంథంలో ఏమని సాక్ష్యం చూసాం? సమూయేలు 2వ గ్రంథము 7వ వచనం చదువుకున్నటువంటి 7వ అధ్యాయంలో, 2వ గ్రంథము 7వ అధ్యాయంలో ఆ మొదటి వచనాలు మనం చదువుకునేది, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత, శత్రువుల మీద విజయం ఇచ్చాడు. విజయం ఇవ్వడమే కాదు, ప్రశాంతత, నెమ్మది. ఈరోజు నెమ్మది కలగాలంటే యేసు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర నెమ్మది లేదు. నెమ్మది పొందు, విశ్రాంతి పొందు, దేవుని యొక్క ప్రసన్నతను చూడు, ఆయన ముఖక్రాంతిలో ఉన్నటువంటి మహిమను ఆస్వాదించు. దేవుని బిడ్డ ఇంకా అంటాడు, నేను దేవదారు నాడులతో కట్టిన నగరమందు వాసము చేయుచుండగా, దేవుని మనస్సును డేరాలలో నిలిచి ఉండగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంతయు నెరవేర్చుమని. అయితే
ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుకు ఇట్లను యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలలోను గుడారలోను నివసించుచు సంచరించి తిని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించి ఇశ్రాయేలు గోత్రములను ఎవరితోనైనను దేవదార మయమైన మందిరము కంటే మీరు నాకు కట్టింపక పోతిరే అని నేను ఎవరినైనను ఎన్నడైనను అంటినా. చూసారా? అంటే దేవునికి మందిరం కట్టాలని, దేవునికి ఒక నివాస స్థానం చేయాలని దావీదు తపన పడుతున్నాడు. కానీ దేవుడేమో ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడుతూ వస్తున్నాడు. నేను నీకు ఎప్పుడేం చెప్పాను, నువ్వెందుకు అంత ప్రయాసపడతావు? కానీ నీ కోరిక మంచిదే, నేను నీకు చెప్పలేదు నా ఒక ఇల్లు కట్టను. ఎందుకంటే నేను ఒక ఇంట్లో నివసించే వ్యక్తిని మాత్రమే కాదు, అన్ని ఇళ్ళలో అందరి హృదయాల్లో నేను ఉండాలి, వారికి సాక్షిగా ఉండాలి, వారికి సాక్షి ఇవ్వాలి అని లేఖనం యొక్క సారాంశం. కనుక దేవుని మీద ఎవరైతే ఆదుకుంటారో వారు విజయం సాధిస్తారు. దావీదు విజయశీలుడయ్యాడు, విజయం సాధించాడు. ఎందుకు విజయశీలుడయ్యాడు అంటే దేవునికి లోబడటం వల్ల, దేవుని మాట వినటం వల్ల, దేవునికి ప్రీతికరమైన సేవ చేయటం వల్ల దావీదు దేవునికి ఇష్టడయ్యాడు. దావీదు నా హృదయానుసారం అని దేవాది దేవుని సాక్షిలో కలిగాడంటే ఒకసారి ఆలోచించాడు మీ అధ్యయనం. కనుక దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు తోడై ఉన్నాడు. ఆ దేవుడే మన శత్రువులను అడిచే దేవుడు. ఈ లోక సంబంధమైన శత్రువులు ఏమండి, శరీరంలో రేగెత్తుతున్న శత్రుత్వాన్ని, సమస్త శత్రుత్వాన్ని నశింపచేసి యేసు రక్తంతో కాల్చివేసే దేవుడు, ఏకైక దేవుడు యేసు. కాబట్టి వాక్యమైన మీరందరూ ధన్యులు. దేవుడి కృపకు తోడైనను కాక వాక్యానుసారంగా జీవించండి, దేవుని మహిమను పొందండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు ప్రేమ తండ్రి, ఇతమైన వాక్యం ఫలింపచేసి అందరి హృదయాలు నాటి అయ్యా అయ్యా నీ సన్నిధిలో అందరూ కనపడ్డారు చూపించి మహిమ పొందమని యువతకాల దీవెన నింపండి, దినదీవెన రక్షణ దయచేయమని ప్రార్థిస్తే ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.